ఫ్యామిలీ ఈరోజు బోర్డింగ్ షాప్ అకౌంట్, వెటనరీ హాస్పిటల్ అకౌంట్, గ్రూమింగ్ షాప్ అకౌంట్ ఇవన్నీ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాము. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక షాప్ పిక్ 5 ఇంటీరియర్ పిక్స్ షాప్‌లవి ఇవన్నీ తీసుకొని పెట్టుకోండి. ఎమ్మటనే అప్‌లోడ్ చేయాలి. సో ఏదో ఒక బ్రౌజర్‌లోకి వెళ్ళిపోండి. సో ఇక్కడ ఏంటంటే PETZU.in పెట్జు.in అని టైప్ చేయండి. సో పెట్జు.in అని టైప్ చేయండి. ఇలా ఇంటర్ఫేస్ అని వస్తుంది. ఎక్స్‌ప్లోర్ కొట్టేసింది. ఎక్స్‌ప్లోర్ కొట్టిన తర్వాత ఏంటంటే 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది. లాగిన్‌కి వెళ్ళిపోండి. ఇక్కడ వెండర్ లాగిన్ అని ఉంటుంది. వెండర్ లాగిన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వెబ్‌సైట్ వస్తుంది. సైన్ అప్ కొట్టండి. మీ నేమ్, అంటే ఓనర్ నేము, ఓనర్ యూజర్ నేము అండ్ ఫోన్ నెంబర్ ఇవన్నీ మ్యాండేటరీగా ఉండాలి. అవన్నీ డిస్‌ప్లే అవుతాయి క్లయింట్‌లో. సో ఇక్కడ ఏంటంటే మెయిల్ ఐడీ. నేను జస్ట్ నార్మల్‌గా ఇస్తున్నాను అకౌంటు. సో కంటిన్యూ కొట్టేసాను. ఇక్కడ వెండర్ అయితే వెండర్ అంటే పెట్ సేల్ చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే మీటింగ్ పెట్స్ యాడ్ చేద్దాం అనుకుంటే వెండరు. అండ్ ఇక్కడ వెటనరీ హాస్పిటల్ అయితే వెటనరీ హాస్పిటల్. సో ఇలా డాక్టర్ లైసెన్స్ నేమ్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో గ్రూమింగ్ షాప్ అయితే గ్రూమింగ్ షాప్. సో షాప్ నేము, జిఎస్టీ నెంబరు, షాప్ అడ్రస్. అండ్ బోర్డింగ్ షాప్ అయితే బోర్డింగ్ షాప్. సో ఇవి ఎలా చేంజ్ అవుతాయి ఇవన్నీ ఫిల్ చేయాలి. సపోజ్ నేను బోర్డింగ్ షాప్ ఫిల్ చేస్తున్నాను. లైక్ టెస్ట్ అనే పెడుతున్నాను. షాప్ అడ్రస్ వచ్చేసి విజయవాడ, గుజరాత్. లైక్ విజయవాడ అని పెడతాను మీకోసం. లైక్ విజయవాడ ఆంధ్రప్రదేశ్. కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ 8 క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. ఒక అప్పర్ కేస్ లెటర్, ఒక లోవర్ కేస్ లెటర్, ఒక నెంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత యాక్సెప్ట్ చేసి క్రియేట్ అకౌంట్ కొట్టండి. ఈ అకౌంట్ మాకు రివ్యూకి వస్తుంది. మేము అన్ని డీటెయిల్స్ కరెక్ట్‌గా నేను చెక్ చేసి మేము అప్రూవల్ ఇస్తాం. అప్పుడు ఏంటంటే మీరు లాగిన్ అవ్వండి. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మాకు ఒకసారి మెసేజ్ చేయండి. మేము ఒకసారి ఆ మెసేజ్ అది చూసి మేము వెరిఫికేషన్ చేసి తర్వాత మీకు ఏ విషయం అప్డేట్ చేస్తాం. సో థ్యాంక్ యూ.